ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం సబ్వెరీ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. జనరల్గా చాలామంది బిగ్ O అండ్ టైం కాంప్లెక్సిటీలో చేస్తారు, బట్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బిగ్ O అండ్ టైం కాంప్లెక్సిటీ బై యూజింగ్ ద కడాన్సీ అల్గోరిథం. దానికోసం మనం 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీ ఎలిమెంట్ని తీసుకొని కరెంట్ సమ్లో యాడ్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ మనం కరెంట్ సమ్ని మ్యాక్సిమం సమ్తో కంపేర్ చేస్తాం. ఇఫ్ మ్యాక్సిమం సమ్ అనేది లెస్ దెన్ కరెంట్ సమ్ అయితే కరెంట్ సమ్తో రీప్లేస్ చేస్తాం. దెన్ అగైన్ కరెంట్ సమ్ చెక్ చేస్తాం. ఇఫ్ ద కరెంట్ సమ్ ఇస్ లెస్ దెన్ 0, మళ్ళీ కరెంట్ సమ్ని 0కి సెట్ చేస్తాం. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మనం మ్యాక్సిమం సబ్వెరీ సమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ కడాన్సీ అల్గోరిథం అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆల్సో. ఫస్ట్ I will try run it, so you will clearly understand it. ఫస్ట్ టూ దగ్గరికి వెళ్ళేసరికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కరెంట్ సమ్ని 2తో యాడ్ చేయాలి. ఇనిషియల్గా 0 తీసుకుంటాం కరెంట్ సమ్లో, సో 2 యాడ్ చేశాను. సో మ్యాక్సిమంతో కంపేర్ చేసినప్పుడు 2 ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం, సో రీప్లేస్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ కరెంట్ సమ్ మళ్ళీ చెక్ చేయాలి. కరెంట్ సమ్ అనేది లెస్ దెన్ 0 అయితే మనం మళ్ళీ 0కి సెట్ చేయాలి. సో హియర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, we just keep it as same. Then after I will move a pointer a step frontward. తర్వాత ఏం చేస్తామంటే సేమ్ కరెంట్ సమ్కి మళ్ళీ యాడ్ చేస్తాం. 2 + 3 is 5, రైట్? అగైన్ కంపేరింగ్ విత్ మ్యాక్సిమం, సో రీప్లేస్ చేయాలి ఎందుకంటే 5 is greater than 2. దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఆల్రెడీ గ్రేటర్ దెన్ 0, సో కీప్ ఇట్ సేమ్. దెన్ ఆఫ్టర్ ఇట్ మూవ్ ఏ పాయింటర్. ఇప్పుడు ఏంటంటే -8 అనేది 5కి యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు కరెంట్ సమ్ -3 అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమంతో కంపేర్ చేస్తే ఆల్రెడీ మ్యాక్సిమం అనేది గ్రేటర్ దెన్ కరెంట్ సమ్, సో మ్యాక్సిమం ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఆఫ్టర్ కరెంట్ సమ్ వచ్చేసరికి లెస్ దెన్ 0 అయిపోయింది. లెస్ దెన్ 0 అయితే మనం దాన్ని 0కి సెట్ చేయాలి కదా, అకార్డింగ్ టు ద స్టెప్ 3. దెన్ ఆఫ్టర్ అగైన్ మూవ్ ఏ పాయింటర్ ఏ స్టెప్ ఫార్వర్డ్. ఇప్పుడు అగైన్ 0 + 7 is 7, రైట్? ఇప్పుడు కంపేర్ చేసామంటే మ్యాక్సిమం అనేది లెస్ దెన్ కరెంట్ సమ్, సో రీప్లేస్ చేస్తాం. 5 రీప్లేస్ విత్ 7. దెన్ ఆఫ్టర్ అగైన్ మూవ్ ఏ పాయింటర్, యాడ్ టు ద కరెంట్ సమ్. నౌ ఇట్ బికమ్స్ 6. మళ్ళీ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 6 అనేది లెస్ దెన్ 7, సో కీప్ ఇట్ సేమ్. మళ్ళీ ఇప్పుడు కరెంట్ సమ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0, సో మనం దాన్ని ఇంకా 0కి సెట్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఆఫ్టర్ అగైన్ మూవ్ యర్ పాయింటర్ స్టెప్ ఫార్వర్డ్, యాడ్ టు కరెంట్ సమ్. నో ఇట్ బికమ్స్ 8. మళ్ళీ కంపేర్ చేస్తే కరెంట్ సమ్ అనేది గ్రేటర్ దెన్ 7 కాదు, సో వీ నీడ్ టు రీప్లేస్. దెన్ ఆఫ్టర్ అగైన్ మూవ్ యర్ పాయింటర్ స్టెప్ ఫార్వర్డ్. ఇప్పుడు 8 + 3 is 11. మళ్ళీ మ్యాక్సిమంతో కంపేర్ చేస్తే 11 ఈజ్ గ్రేటర్ దెన్ 8, సో మళ్ళీ రీప్లేస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ వెన్ ద పాయింటర్ రీచెస్ టు ద ఎండ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, మనం ఏం చేయాలంటే జస్ట్ మ్యాక్సిమం రిటర్న్ చేసేయాలి. సో ఇది అప్రోచ్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని లీడ్ కోడ్లో సాల్వ్ చేద్దాం. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా రన్ చేయాలి, ఎలా అప్రోచ్ని రాయాలి కోడ్ రూపంలో అని. సో హియర్ I need to run the for loop because I need to iterate through every element in the array, right? మనం ఇనీషియల్గా 2 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, ఒకటి కరెంట్ సమ్, ఇంకొకటి మ్యాక్స్ సమ్. ఇప్పుడు జస్ట్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, కరెంట్ సమ్ అండ్ మ్యాక్స్ సమ్. దెన్ ఆఫ్టర్ ఎవ్రీ స్టెప్లో మనం ఆ ఎలిమెంట్కి కరెంట్ సమ్కి యాడ్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ కంపేర్ విత్
maxsum. Then need to replace. Okay. And finally, if current sum less than 0, set it to 0. And finally, return the maxsum. That's it. It is very simple. I will just run it. Now I will submit it. Yeah, that's it, completed. And subscribe for more videos, and thank you for watching till then.